మనిషి జీవితం నేను ఎవరు అనే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలోనే మనిషే శాస్త్రాన్ని సృష్టించాడు, మతం ఆవిష్కరించాడు, ఆధ్యాత్మికతను అనుభవించాడు. మనిషి పుడతారు, పెరుగుతాడు, ఒకరోజు వృద్ధుడవుతాడు, చివరికి మరణిస్తాడు. ఇది మనకు సర్వసాధారణం. మరణం అంటే హృదయం కొట్టుకోవడం ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, మెదడు పనిచేయడం ఆగిపోతుంది, శరీరంలోని ప్రతి కణం నశిస్తుంది. అంటే పూర్తిగా శరీరమే నశిస్తుంది. శాస్త్రపరంగా దీనిని బయోలాజికల్ డెత్ అంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఆ మనిషి చైతన్యం, అతని గుర్తులు, అతని ప్రేమ అవి ఎక్కడకు వెళ్తాయి అని? ఈ ప్రశ్నకు సమాధానం కోసం వేదాలు, బైబిల్, ఖురాన్, బౌద్ధ గ్రంథాలు, శాస్త్రీయ పుస్తకాలు అన్నీ వేరువేరు దారులు చూపాయి. కానీ వాటి గమ్యం మాత్రం ఒక్కటే, ఆత్మ యొక్క సత్యాన్ని తెలుసుకోవడం. నేను ఎవరు అనే ప్రశ్నతో మొదలైన మనిషి జీవితం చివరికి మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అనే సందేహంతో ముగుస్తుంది. మనిషి జన్మించిన రోజు నుంచే ఒక సత్యం అతని వెంట నడుస్తుంది, అదే మరణం. కానీ మనం ఎప్పుడు ఆ మాట వినగానే భయపడిపోతాం. ఎందుకంటే మనం మరణాన్ని అంతమని, భయానకమని అనుకుంటాం. కానీ ఆత్మ యొక్క దృష్టిలో మరణం అంటే అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభం. మన శరీరం కేవలం ఒక పరికరం మాత్రమే. మనలో మాట్లాడేది, ఆలోచించేది, అనుభవించేది వేరొకటి ఉంది, అదే ఆత్మ. శరీరాన్ని విడిచిన వెంటనే ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మన శరీరం భూమిలో కలిసిపోతుంది, కానీ ఆ నేను అనే ఆత్మ మాత్రం ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉంటుంది. శాస్త్రవేత్తల మాటల ప్రకారం మనిషి చైతన్యం మెదడులోని విద్యుత్ సిగ్నల్స్ ఫలితంగా ఉంటుంది. మెదడు ఆగిపోతే చైతన్యం కూడా ఆగిపోతుంది. కానీ నిత్య జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ సిద్ధాంతాన్నే సవాలు చేస్తున్నాయి. డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్, అమెరికన్ న్యూరో సర్జన్, తన పుస్తకం ప్రూఫ్ ఆఫ్ హీవెన్లో ఇలా చెప్పాడు. తన మెదడు పూర్తిగా ఆగిపోయి 7 రోజులు కోమాలో ఉన్నప్పుడు తాను ఒక ప్రకాశవంతమైన లోకాన్ని చూశాడని, అక్కడ సంగీతం, ప్రేమ, శాంతి నిండిన వాతావరణం ఉందని చెప్పాడు. తర్వాత ఆయన మళ్ళీ బ్రతికాడు. అలాగే డాక్టర్ రేమండ్ మూడీ అనే అమెరికన్ సైకాలజిస్ట్ తన లైఫ్ ఆఫ్టర్ లైఫ్ పుస్తకంలో వేలాది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కేసులు నమోదు చేశాడు. ఒక రోగి హార్ట్అటాక్ వల్ల 10 నిమిషాలు క్లినికల్గా చనిపోయాడు, తర్వాత తిరిగి జీవించాడు. అతను తర్వాత ఇలా అన్నాడు, నేను నా శరీరాన్ని పైనుంచి చూశాను, డాక్టర్లు నాకు సిపిఆర్ చేయడం చూశాను, తర్వాత నేను ఒక ప్రకాశవంతమైన సొరంగం వైపు వెళ్ళాను అని. హైదరాబాద్లో డాక్టర్ రాజేష్ వర్మ కథనం ప్రకారం ఒక వ్యక్తి హార్ట్అటాక్ తర్వాత 3 నిమిషాలు క్లినికల్గా చనిపోయాడు, తర్వాత మళ్ళీ బ్రతికి, నేను నా శరీరాన్ని బయట నుంచి చూశాను, అక్కడ ప్రకాశం ఉంది, నన్ను పిలిచిన స్వరం వినిపించింది అని చెప్పాడు. తిరుపతిలో అన్నపూర్ణమ్మ అనే ఆమె వైద్యులు మరణం ప్రకటించిన 10 నిమిషాలు తర్వాత మళ్ళీ బ్రతికింది. తర్వాత ఆమె ఈ విధంగా చెప్పింది, నన్ను ఎవరో ఒక పెద్ద గేటు దగ్గరికి తీసుకువెళ్లారు అని, అక్కడ తెల్లని వస్త్రధారులు నన్ను తిరిగి పంపారు అని అన్నది. ఇలాంటి అనుభవాలు అమెరికా, భారతదేశం, జపాన్లో కూడా నమోదయ్యాయి. ఆత్మ అనేది మన శరీరానికి మాత్రమే పరిమితం కాదు, మన చైతన్యం ఒక విశ్వశక్తితో అనుసంధానమై ఉంటుంది. ఇలాంటి అనుభవాలు ఆత్మయాత్రపై లోతైన ఆధారాలు చూపిస్తున్నాయి. మన ఆత్మ ఒక పాఠశాల విద్యార్థిలా ప్రతి జన్మలో కొత్త పాఠాలు నేర్చుకుంటుంది. కొన్ని పాఠాలు విఫలమవుతాయి, కొన్ని విజయవంతం అవుతాయి, కానీ చివరికి ఆత్మ పరిపూర్ణత వైపు సాగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మ గురించి అర్జునుడికి ఇలా చెప్పాడు, హన్యమానే శరీరేనా హన్యతే దేహి, అనగా శరీరం చనిపోయినా ఆత్మ చనిపోదు. నా జాయతే మ్రియతే వా కదాచిత్, అనగా ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు, అది ఎప్పుడూ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవరాని గృహాంతి నరోపరాని, అనగా మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటామో అలాగే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అని. అంతేకాకుండా మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు, ఆత్మ ఎన్నో శరీరాల్లో ప్రయాణిస్తుంది, కానీ దాని మూల స్వరూపం ఎప్పటికీ మారదు. అంటే మనం ఇప్పుడు మనిషిలా ఉన్నాం, తరువాత జన్మలో పక్షిగా, జంతువుగా లేదా మరో రూపంలో పుట్టవచ్చు. మన జీవితంలో చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుంది, అదే కర్మ. మన జీవితంలో చేసే ప్రతి తప్పుకి లెక్క చెప్పాల్సిందే. మన జీవితంలో చేసే ప్రతి మంచి పనికి ఫలితం అనుభవించాల్సిందే. ఆ కర్మే మన తర్వాతి జన్మను నిర్ణయిస్తుంది, అదే మన కర్మల ఫలితం. భారతదేశంలో వేల ఏళ్ల క్రితమే ఆత్మపై పరిశోధనలు జరిగింది. ఉపనిషత్తులు, వేదాలు ఆత్మ గురించి ఇలా చెబుతున్నాయి. ఆత్మ ఒక శరీరాన్ని విడిచిన తర్వాత యమలోకానికి వెళ్తుంది. అక్కడ ఆత్మ తన కర్మ ఫలితాలను అనుభవిస్తుంది. మంచి కర్మలు తన ఆత్మను స్వర్గలోకాలకు తీసుకెళ్తాయి, చెడు కర్మలు నరకలోకానికి నడతాయి. తర్వాత పునర్జన్మ ద్వారా మళ్ళీ భూమిపై వస్తుంది. అది జనన, మరణ, పునర్జన్మ అనే చక్రం. భారతదేశంలో అనేక పునర్జన్మ సంఘటనలు నమోదయ్యాయి.
1930వ సంవత్సరంలో ఢిల్లీలో ఒక చిన్న పాప 4 ఏళ్ల వయసులోనే తాను శాంతిదేవి అని మథురాలో తన పాత భర్త పిల్లల గురించి చెప్పింది. తర్వాత అధికారులు విచారణ జరిపి ఆమె చెప్పింది విషయాలు నిజమే అని గ్రహించారు. ఇది పునర్జన్మకు గట్టి ఆధారం. మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్లో కూడా ఒక చిన్న పాప సమీరా బేగం తన పూర్వజన్మలో దారుణంగా చనిపోయింది అని, ఆ ప్రదేశం పేరు, తన పాత ఇంటి వివరాలు అన్నీ చెప్పింది. తర్వాత ఆ పాప చెప్పినవన్నీ నిజమని తేలింది. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇవి పునర్జన్మ అనేది ఒక భావన మాత్రమే కాదని సూచిస్తున్నాయి. గౌతమ బుద్ధుడు ఆత్మ గురించి ఒక విభిన్న దృష్టికోణం ఇచ్చాడు. ఆత్మ అనే ఒక నిరంతర వస్తువు లేదని, కానీ చైతన్య ప్రవాహం ఉందని, అది ఒక జీవితం నుండి మరొక జీవితానికి తరలిపోతుంది అన్నాడు. రామకృష్ణ పరమహంస మరణానికి ముందు ఇలా అన్నాడు: నా శరీరం నశిస్తుంది, కానీ నా చైతన్యం ప్రపంచంలోనే విస్తరిస్తుంది అని అన్నాడు. శ్రీరమణ మహర్షి చివరి క్షణాల్లో తన శిష్యులు ఏడుస్తుంటే తాను నవ్వుతూ ఇలా అన్నాడు: ఎక్కడికి వెళ్తాను నేను, ఈ ప్రకాశమంతా నేనే అవుతాను అన్నాడు. ఋషులు, యోగులు చెప్పిన అనుభవాలు కూడా అదే చెప్తున్నాయి. శరీరం కేవలం ఒక వస్త్రమే, ఆత్మ అనేది దివ్యమైన శక్తి, అది దేవుని అణువు అని. ఈ సంఘటనల ద్వారా జ్ఞానుల దృష్టిలో మరణం అంటే ఆత్మ విస్తరణ అని మనం చెప్పవచ్చు. బైబిల్ ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని సమక్షంలోకి వెళుతుంది. అక్కడ జడ్జిమెంట్ డే ఉంటుంది. అప్పుడు మన కర్మల ప్రకారం ఆత్మకు తీర్పు వస్తుంది. మంచి ఆత్మలు స్వర్గానికి వెళ్తాయి, చెడు ఆత్మలు నరకానికి వెళ్తాయి. యేసు ఆత్మ గురించి ఈ విధంగా చెప్పాడు: ఐ ఆమ్ ద రిసర్షన్ అండ్ ద లైఫ్, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ డై. అంటే ఆత్మ దేవుని నమ్మితే అది ఎప్పటికీ మృత్యువును అనుభవించదు అని. ఇస్లాం ప్రకారం జీవితం ఒక పరీక్ష. మరణం తర్వాత ఆత్మ బర్జక్ అనే స్థితిలో ఉంటుంది. అది జీవితం మరియు తీర్పు దినం మధ్యనున్న దశ. తర్వాత యూముల్ ఖియామా రోజు దేవుడు ప్రతి ఆత్మకు తీర్పు ఇస్తాడు. వారిలో మంచివారు జన్నత్ అంటే స్వర్గలోకానికి వెళ్తారు. హిందూ ధర్మం ప్రకారం మనిషికి 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరం అంటే భౌతికం, సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, కారణ శరీరం అంటే ఆత్మ. మరణం తర్వాత స్థూల శరీరం నశిస్తుంది. మరణం తర్వాత శరీరంలోని ప్రాణశక్తి అంటే ప్రాణవాయువు ఆగుతుంది. సూక్ష్మ శరీరం బయటపడుతుంది. ఆత్మ శరీరాన్ని విడిచి కొంత సమయం చుట్టుపక్కల ఉంటుంది. గరుడ పురాణంలో ఆత్మ యమలోకానికి వెళ్లే మార్గాన్ని వివరించారు. 13 రోజులు ఆత్మ భూమి చుట్టూ తిరుగుతుంది. తర్వాత యమదూతులు ఆత్మను దాని కర్మల ఆధారంగా యమలోకానికి తీసుకువెళ్తారు. యమధర్మరాజు ఆత్మ చేసిన కర్మల ప్రకారం తీర్పు ఇస్తాడు. ఆత్మ తగిన లోకంలో విశ్రాంతి తీసుకొని మళ్లీ జన్మిస్తుంది. ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నర్ డెస్ట్రాయిడ్. అంటే శక్తిని సృష్టించలేరు, నాశనం చేయలేరు. దీన్ని ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు. అలాగే ఆత్మ కూడా నశించదు, రూపం మారుతుంది. శరీరం నశిస్తుంది, కానీ చైతన్యం కొనసాగుతుంది. ఒక శాంత స్వభావుడైన మనిషి చనిపోతే అతని ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది. కోపంతో, దురభిప్రాయాలతో చనిపోయిన వారి ముఖంలో భయం కనిపిస్తుంది. ఇది మన ఆత్మ యొక్క స్థితి చూపిస్తుంది. ప్రతి జన్మ ఒక పాఠం. కొంతమంది పేదవారిలా పుడతారు, కొంతమంది ధనవంతులుగా పుడతారు. ఇది దేవుని అన్యాయం కాదు. ఇది మన గత జన్మల కర్మల ఫలితం మాత్రమే. మనం చేసిన పనులు మన ఆత్మ స్థాయిని నిర్ణయిస్తాయి. మోక్షం అంటే జనన మరణ చక్రం ముగిసి దేవునిలో లీలమవ్వడం. అప్పుడే ఆత్మ పూర్తిగా శాంతి పొందుతుంది. జీవితం, చైతన్యం విశ్వాన్ని సృష్టిస్తాయి. విశ్వం మనసుతో విడదీయలేని సంబంధంలో ఉంది. అంటే మరణం అనేది ఒక కొత్త రూపం మాత్రమే. జీవితం ఒక పుస్తకం అయితే మరణం ఆ పుస్తకంలోని మరో అధ్యయనం మాత్రమే. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ ఎప్పటికీ నిలుస్తుంది. అది మన ప్రేమలో, మన కర్మలో, మన జ్ఞాపకాలలో బ్రతుకుతుంది. జీవితం తాత్కాలికం, కానీ మన ఆత్మ శాశ్వతం. ప్రేమతో జీవించండి. అదే మరణానికి, శాంతికి మొదటి అడుగు. మరణం తర్వాత భయం ఉండదు. ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఆత్మ వెళుతుంది. పాతది ముగుస్తుంది, కొత్తది ప్రారంభమవుతుంది. మరణం అంటే అర్థం కాదు, అది ఒక మార్పు మాత్రమే. మన ఆత్మ నిరంతరం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. జీవితం అంటే దేవుని వైపు తీసుకెళ్లే యాత్ర. మరణం అంటే దానిలోని ఒక విశ్రాంతి స్థానం. మన పని ఏమిటంటే మన జీవితం సత్కార్యాలతో నింపడం, ఇతరుల పట్ల ప్రేమ చూపించడం, మన ఆత్మను వెలుగులో ఉంచడం. శరీరం నశిస్తుంది, ఆత్మ నిలుస్తుంది. మన ప్రేమ, మన కరుణ అవే ఆత్మకు, పునర్జన్మలకు మార్గం. మనం నిత్య జీవితంలో జరిగే సంఘటనలను బట్టి ఈ విధంగా చెప్పవచ్చు. మనం బస్సులో వెళ్ళినా చనిపోతాం, ట్రైన్లో వెళ్ళినా చనిపోతాం, విమానంలో వెళ్ళినా చనిపోతాం, కారులో వెళ్ళినా చనిపోతాం, బైక్లో వెళ్ళినా చనిపోతాం, చివరికి నడుచుకుంటూ వెళ్ళినా చనిపోతాం. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా చనిపోతాం. భగవంతుడు మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియకుండా చేయడం వెనుక రహస్యం ఏమిటంటే, మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియకుంటే ఉన్నంతకాలం ప్రశాంతంగా జీవిస్తాం. ఒకవేళ మరణం ఏ రోజు వస్తుందో తెలిస్తే ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిరోజు చస్తూ బతుకుతాం. అందుకే ఉన్నంతకాలం మంచి పనులు చేసుకుంటూ, నలుగురికి సహాయం చేసుకుంటూ,
తన వారితో సమయం గడుపుతూ ఉండండి. దయచేసి ఆలోచించండి. ఈ రోజు ఉన్నవారు రేపు ఉండకపోవచ్చు. చివరిగా జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జన్మము మరణము అనివార్యం, కానీ మనం ఎలా జీవించాము అన్నదే శాశ్వతం. జీవితంలో చేసే ప్రతి పనికి లెక్క చెప్పాల్సిందే. జై హింద్.